ప్రైజ్ లార్డ్. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఈ లూకా సువార్త 1వ అధ్యాయంలో మనకు ఒక కుటుంబం కనబడుతుంది, జకరియా మరియు ఎలిజబెత్తులు. వారు బహుకాలం గడిచిన వృద్ధులుగా ఉన్నారు, కానీ దేవుని యొక్క సకల విధములైన ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని దృష్టిలో నిరపరాధులుగా జీవిస్తూ నీతిమంతులుగా బ్రతుకుతున్నారు. అయినప్పటికీ వారి జీవితంలో ఒక లోటు ఉంది, ఒక కొరత ఉంది. వారు బిడ్డలు లేకుండా ఉన్నారు. ఎలిజబెత్ గొడ్రాలుగా ఉంది. ఆనాటి కాలంలో గొడ్రాలుగా ఉండడం అంటే చాలా బాధాకరమైన విషయం. చాలా మంది ఆమెను అవమానపరుస్తూ ఉంటారు, అపహాసిస్తూ ఉంటారు, ఆమెని తృణీకరిస్తూ ఉంటారు, హేళనకు గురవుతూ ఉంటుంది, ఆమెని మరి ఇబ్బంది పెడుతూ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మనకు తెలుసు, హన్నా పెనిన్నాల విషయంలో అదే జరిగింది. మరి అలాంటి సమయంలో హన్నా అయితే ఏడ్చుకుంటూ కన్నీళ్ళతో ప్రార్థన చేసిందని మనం సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం. ఎలిజబెత్ అయితే దేవుని మీద అపారమైన నమ్మకం కలిగి ప్రార్థిస్తూ వచ్చింది. మరి ఆ భార్యాభర్తల యొక్క ప్రార్థన ఫలితంగా, భక్తి ఫలితంగా వాళ్ళు దేవుని దృష్టిలో యథార్థంగా జీవిస్తున్న కారణం చేత దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు తెలుసా? వారి గర్భమున దేవుడు బాప్తిస్మిచ్చి యోహానును పుట్టించాడు. నిజంగా అనేకుల హృదయాలను ప్రభు వైపుకు త్రిప్పేవానిగా, ఏలియా వంటి ఆత్మను కలిగిన వానిగా, పరిశుద్ధాత్మతో నింపబడిన వానిగా, మరి మండుచు ప్రకాశించే దీపంగా, స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి వారు మరొకరు లేరు అనే గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్న వ్యక్తిగా దేవుడు యోహానును ఉంచాడు. అలాంటి గొప్ప వ్యక్తికి వీరు తల్లిదండ్రులయ్యారు. వాళ్ళు ఆ విధమైన బాధలో కృంగిపోయిన సమయంలో ఉన్నప్పుడు మరి దేవుని దూత ప్రత్యక్షమై జకర్యాతో అంటున్న మాట ఏంటంటే, భయపడద్దు, నీ ప్రార్థన వినబడింది. అవును ప్రియులారా, ఈ భూమి మీద మనము చేస్తున్న ప్రార్థన ఆకాశ మహాకాశాలకు పైన ఆసీనుడైనటువంటి ప్రభువుకి వినబడుతుందా? ఖచ్చితంగా వినబడుతుంది. తన బిడ్డలు ఎప్పుడు ప్రార్థన చేస్తారా విందామని ఆయన తన చెవి ఎగ్గుతాడంట. మరి ఈ భూమి మీద ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి మనము ఈ రోజుల్లో చాలా సునాయాసంగా మాట్లాడుకోగలుగుతున్నాం. ఈ ఇంటర్నెట్ ఫలితంగా చాలా పరిజ్ఞానం ప్రపంచంలో విస్తరించింది. చాలా సునాయాసంగా మనం చాలా ఈజీగా ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకుంటున్నాం. మరి దేవాది దేవుడు కూడా తనతో మనము కమ్యూనికేట్ అవ్వడానికి ప్రార్థనను దేవుడు పెట్టాడు. దేవునికి తన బిడ్డల ప్రార్థన వినబడుతుంది. దేవుడు వింటున్నాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఈరోజు నువ్వు సమాజం చేత అవమానించబడుతున్నావా? ఒకవేళ బాధ నొందుతున్నావా? నీ జీవితంలో కొరత ఉందా? ఎవరికి చెప్పుకోలేకపోతున్నావా? నువ్వు దేవునికి చెప్పుకో, దేవునితో మాట్లాడుకో. వైద్యుల సహకారాన్ని, మనుషుల సహకారాన్ని ఎలిజబెత్ తీసుకుందో లేదో నాకు తెలియదు, కానీ దేవునికి వీరిరువురు ప్రార్థన చేస్తున్నప్పుడు అసాధ్యమైన దానిని సాధ్యం చేశాడు. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. దేనికి భయపడద్దు, దేనికి వెరవద్దు. నిన్ను ఎవరైనా బెదిరిస్తున్నారా? నిన్ను ఎవరైనా కంగారు పెడుతున్నారా? నేను అలా చేస్తాం, నేను ఇలా చేస్తామని నీ మీదకి వస్తున్నారా? దాడి చేస్తున్నారా? ఒకవేళ ఏదైనా కొరతలో నువ్వు ఉన్నావా? కొదువులో ఉన్నావా? వ్యాధిలో ఉన్నావా? ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా? అయితే ప్రార్థన చెయ్యి, ప్రభు సన్నిధిలోకి రా, గోజాడుకో. మనుషులతో చెప్పుకునే కంటే దేవునితో చెప్పుకో. ఈ భార్య భర్తలు ఇద్దరు మనుషులతో చెప్పుకోవడానికి వారి అవకాశం వాళ్ళకి లేదేమో, కానీ దేవునితో అన్నీ చెప్పుకున్నారు, విశ్వాసంతో ఎదురు చూశారు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. భయపడద్దు, నీ ప్రార్థన దేవునికి వినబడుతుంది. దేవుడికి ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని నెలలుగా ప్రార్థిస్తున్నాను, ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను, ఇన్ని రోజులుగా ప్రార్థిస్తున్నాను, నా కష్టాలు అలాగే ఉన్నాయండి, నా బాధలు అలాగే ఉన్నాయండి అనుకుంటున్నావా? లేదు లేదు, నీ ప్రార్థన వినబడుతుంది. తనకు ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో దేవుడు నీకు జవాబిస్తాడు. ఆయన మాటలతో కాదు, చేతలతో నీకు సమాధానం ఇస్తాడు. గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు. నీ ప్రార్థన వృధా అవ్వదు, నీ కన్నీరు వృధా అవ్వదు, నీ మూలుగు వృధా అవ్వదు. దేవుడు వాటికి జవాబిచ్చే రోజు దగ్గర పడింది. విశ్వాసంతో ఎదురుచూడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మేము చేస్తున్న ప్రార్థనలను వినే దేవుడు ప్రభువా, ప్రార్థన ఆలకించే దేవుడు అని పేరున్నవాడవయ్యా. గొప్ప దేవా, నీ బిడ్డలు నీకు మొర్రపెడుతున్న ప్రతి మొర్రను వినండి అయ్యా. వారికి జవాబునివ్వండి, వారిని ఆదరించండి, వాళ్ళని ఓదార్చండి, కన్నీరు తోడవండి. జకర్యా ఎలిజబెత్ల ప్రార్థన విని వాళ్ళకి మేలు చేసిన దేవా, బహుకాలం గడిచిన వృద్ధులకి చక్కని కుమారునిచ్చిన దేవా, ఈ బిడ్డల జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.